నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని ప్రశ్న. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దన్న డీకే అరుణ. నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ లైఫ్ లైన్ గా ఉండేది. గత ప్రభుత్వాలు నదిని ప్రక్షాళన చేయలేకపోయాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తిరుమలలో వకులమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్న సీఎం చంద్రబాబు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పారని, మహిళలకు నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకున్న మోసగాడు ఎవరు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పారని, మహిళలకు నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకున్న మోసగాడు ఎవరు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ పార్టీని మించి నియంత పాలన అందిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దని కోరారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.
కష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిండ్రు, వర్షం వచ్చింది, బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది. ఈ తగ్గినాక కొద్దిసేపు ఆడుకున్నామని నియమం కోర్టు ఆదేశాన్ని గమనించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది. ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో, కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే కలిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్రణ పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక మూసీ నది నిజాం కాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా ఉండేదని, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి కానీ మూసీ నదిని ప్రక్షాళన చేయలేకపోయాయని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మొట్టపల్లిలో ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు కొన్ని శతాబ్దాల నుంచి కాలుష్యం పెరిగిపోవడం చాలా బాధాకరమని ఉత్తమ్ అన్నారు. మూసీ నదికి ఆ జల ప్రవాహానికి నిజాం కాలం నుంచి కూడా చాలా ఒక సార్థకత, ఒక పవిత్రత ఉంది. మూసీ నది రీజ్యువినేషన్, పునరుజ్జీవం చేయడం, ప్రక్షాళన చేయడం, ఆ నీటిని శుభ్రపరిచి కిందికి వదలడం, ఇవన్నీ కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాలు ఆయకట్టు ఉంటుంది మూసీ కింద, మూసీ ప్రాజెక్ట్ కింద, మూసీ నది కింద. ప్రత్యేకంగా భువనగిర్, ఆలేర్, నకరికల్, తుంగతుర్తి, మునుగోడు, సూర్యాపేట, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అంతా కలిపి సుమారు 1,00,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆ నీళ్ళని ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి త్రాగునీరుకి, సాగునీరుకి ఉపయోగపడే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యలని మేము సమర్థిస్తున్నాం. మీ అందరికీ తెలవాలి, చివరిగా అక్కడ శూన్యపాడు వరకు కూడా, శూన్యపాడు లిఫ్ట్ కూడా మూసీ నది మీదనే ఉంది. ఆ చెక్ డ్యాములతో చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఆ మూసీ నది ఉంటున్న ఆ గ్రామాలకి గ్రౌండ్ వాటర్ పెరిగి త్రాగునీరుకి, సాగునీరుకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి గండిపేటకి 2 TMC నీళ్లు తీసుకొచ్చి, గండిపేట నుంచి నీళ్లు ఇక్కడ మన శూన్యపాడు కంటే కృష్ణానదిలో కలుస్తుంది, వాడపల్లి దగ్గర. అయితే మీరు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. 2 TMCల నీళ్లు మూసీ ద్వారా వదలడం పైనే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకి కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మూసీ నది పునరుజ్జీవం చేయడంలో మా ప్రభుత్వం పూర్తి
పూర్తిగా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తోనే ముందుకు పోతాము. ఈ మూసి పునరుజ్జీవం చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ప్రయోజనాలకు ఎంతో అవసరం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మూసి పునరుజ్జీవం చేయడం విషయంలో రెండు టీఎంసీలు మూసి ప్రవహించే విధంగా మేము చేసే ప్రణాళికని మద్దతు పలకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ దిశలో ఏ చర్యలు తీసుకున్నా మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ దృక్పథంతో మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఏడుపాయల ఆలయం 4 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది వరద ఉధృతి శరన్నవరాత్రి ఉత్సవాలకు అడ్డంకిగా మారింది. గర్భగుడి మూసేసి రాజగోపురంలో అర్చకులు అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలో వకులమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ఆయన సూచించారు.
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నిర్వాహకంతో కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ కింద రావాల్సిన 71 కోట్లు నిలిచిపోయాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 71 కోట్లకు మ్యాచింగ్ ఫండ్ పెట్టడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయలేకపోవడంతోనే నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. 5 ఏళ్లలో మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా చేసే అవకాశం ఇవాళ వచ్చింది మున్సిపాలిటీకి. ఇవాళ మొన్న ఒక 5.5 కోట్లు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక్క రూపాయి రాల. 71 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద పంపిస్తే మ్యాచింగ్ ఫండ్ పెట్టాల్సి వస్తే కనీసం మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపలేదండి. మరి పేరు నాని గారు వాళ్ళు వచ్చి సోకాళ్ళు మాజీ మంత్రి మాట్లాడతాడు. 71 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద మచిలీపట్నానికి వస్తే మీరు మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు తీర్మానం చేయలేకపోయారు? చేతగాని దద్దమ్మలు కాక ఇంకేమనాలి మిమ్మల్ని? మీరు తీర్మానం చేసి పంపించండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ మళ్ళీ దాన్ని మనం రివైవ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు ఆ 71 కోట్లు వచ్చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. ఇప్పుడు ఒక 5.5 కోట్లు మొన్న రిలీజ్ చేశారు. మరొక 5.5 కోట్లు ఒక 2-3 రోజుల్లో రాబోతున్నాయి. ఇవి కాకుండా 15th ఫైనాన్స్లో ఇంకొంత దాదాపు 16-17 కోట్లు ఇమ్మీడియట్గా మనకి ఒక 1-2 నెలల్లోపు మచిలీపట్నానికి వస్తే వచ్చిన దాంతో ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడైతే డ్రైనేజ్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలో అవి కంప్లీట్ చేస్తాం. రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు అన్నీ కూడా దారుణంగా ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 30 కోట్లు ఉన్నాయో ఆ 30 కోట్లతో గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం. మచిలీపట్నానికి ఒక న్యూ ఫేస్ తీసుకొస్తాం, ఫేస్ లుక్ తీసుకొస్తాం అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం మచిలీపట్నాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో అందరం కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ టైం వారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక సర్ప్రైజ్ విజిట్లకి ఇక్కడి నుంచే మరి నాంది పలకడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అమరావతికి ఆ రోజున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఫస్ట్ టైం మచిలీపట్నం వచ్చి జోలు పెట్టారు. ఇక తిరుమలలోని సప్తగిరి, విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో సందడిగా మారాయి. 2 పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. తిరుమలలో అంకురార్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడలో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు దేవి నవరాత్రులు, ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. రంగురంగుల విద్యుత్ దీపకాంతులు, పూల అలంకరణతో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇక నెల్లూరు జిల్లా కోవూరులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నందలగుంట ప్రాంతంలో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న నెల్లూరు నారాయణరెడ్డిపేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కోవూరుకు చెందిన పసుపులేటి రవి అనే వ్యక్తులని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువైన 10 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 4000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రవాణా గురించి నమ్మదగిన సమాచారం అందింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారం మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫామ్ చేసి ఆయన్ని మధ్యవర్తులను వెంట పెట్టుకొని నేషనల్ హైవే పక్కన నందలగుంట జగనన్న న్యూ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో 2 వ్యక్తులు స్కూటర్పై వస్తుండగా వాళ్ళని ఆపి తనిఖీ చేశారు. ఆ తనిఖీలో వాళ్ళిద్దరి వద్ద కూడా 1/2 కేజీ చొప్పున మొత్తం 1 కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గంజాయి వాళ్ళకి ఎట్లా వచ్చిందని విచారిస్తే వీళ్ళకి శంకర్ నారాయణ, ముఫీద్ అనేటువంటి వ్యక్తులు అమ్మినట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. తదుపరి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని
నేను, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, టీం అంతా కూడా మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి ప్లేసు నందలగుంట కాలనీలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళితే అక్కడ ఈ శంకర్ నారాయణ, ముఫీద్ ఇద్దరు కూడా ఈ గంజాయితో పాటుగా మాకు పట్టుబట్టం జరిగింది. ఆ గంజాయి 9 కేజీలు సుమారుగా వేమెంట్ ఉంది. ఈ మొత్తం కూడా ఈ టోటల్ 10 కేజీల గంజాయి, అదేవిధంగా వాళ్ళ వద్ద ఒక 4,000 రూపాయల డబ్బులు, ఒక స్కూటర్ సీజ్ చేయటం జరిగింది. వీళ్ళు ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి, ఈ చుట్టుపక్కల కాలనీల వాళ్ళకి, నెల్లూరు నగరం చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేటువంటి అలవాటు ఉందని చెప్పి మాకు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తారు. ఎన్సీపీ ఎమ్మెల్యే మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మహారాష్ట్ర సచివాలయం 3వ అంతస్తు నుంచి దూకేశారు. అయితే ఆయన సేఫ్టీ నెట్స్ లో పడటంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. దంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయనతో పాటు మరో 2 గిరిజన శాసనసభ్యులు కూడా దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించారు. కాగా ఈ ఘటనలో కిందికి దూకిన ముగ్గురిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎస్టీల్లో దంగార్ తెగను చేర్చే అంశం మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. దంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ను నిరసిస్తూ పలువురు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవర్ వర్గానికి చెందిన నేత ఆందోళనకు దిగారు. దంగార్ తెగకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీ రిజర్వేషన్ కల్పించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. అదోనిలో భారీ వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులకు చెందిన 100 బస్తాల వేరుశనగ పంట పూర్తిగా నీట మునిగింది. 1,00,000 రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేను 41 సంచి తీసుకొచ్చినాను. అనుకోకుండా వర్షం వచ్చింది, అంత కొట్టుకోపోయింది సార్. 1,00,000 రూపాయల పైన నష్టం వచ్చింది. ఇప్పుడు వచ్చినారా ఎవరైనా మనలో రైతు సంఘం నాయకులు? మండలం రైతు సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, అధ్యక్షుడు వెంకటేశ్వర వాళ్ళంతా పోయి అక్కడ ఇప్పుడు ఆఫీస్కి వచ్చినారు కదా. సార్ 41 సార్. 41 సంచి. అవును సార్. ఏమన్నాడు మిగిలినాయా? అదే తూకం వేయలేదు, తూకం వేసుకొని చూసాం. కుప్పంలో పారేసారు, నింపి పారేసారు. ఆ వర్షం వచ్చినప్పుడు అంగడి వాళ్ళు అంటే మీ కమిషన్ ఏజెంట్ కానీ వాళ్ళు ఏమన్నా? అదే మేము చెప్పినా సార్, ఎత్తండి వర్షం వచ్చింది, నా భార్య ఏడ్చింది కానీ వీళ్ళు జల్దీ ఎత్తలేదు సార్. పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశారు సార్. అంటే అక్కడ అమ్మాయిలు ఉంటారు వాళ్ళంతా? ఉన్నారు సార్, ఉన్నారు కానీ తింటున్నాం వస్తున్నామని చెప్తున్నారు కానీ జల్దీ వచ్చి ఎత్తలేదు సార్. వాళ్ళు నా భార్య మొత్తుకుంటుంది, ఏడుస్తుంటే కూడా జల్దీ రాలేదు సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని ప్రశ్న. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దన్న డీకే అరుణ. నల్గొండ జిల్లా ప్రజలకు మూసీ లైఫ్ లైన్ గా ఉండేది. గత ప్రభుత్వాలు నదిని ప్రక్షాళన చేయలేకపోయాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తిరుమలలో వకుల మాత సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం.
కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్న సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.